హలో ఫ్రెండ్స్, సంక్రాంతి విజేత ఏ మూవీ? ప్రతి సంవత్సరం సంక్రాంతికి 2-3 సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతే సంక్రాంతి ఫెస్టివల్ మీద బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్లో షేక్ అవుతుంది అనేది అంచనాలు తారస్థాయిలో క్రియేట్ అవుతాయి. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి వచ్చినప్పుడు ఇటు అభిమానుల్లోనూ బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీలోనూ ఇటు ఈ ఆడియన్స్ పరంగా కానీ క్యూరియాసిటీ అనేది ఏ సినిమా విజయం సాధిస్తుంది అనేది సినిమా మీద కూడా బజ్ క్రియేట్ అవుతుంది. ఏ సినిమా విజయం సాధిస్తుందని ఆడియన్స్లో కూడా క్యూరియాసిటీ ఉంటుంది. ప్రజెంట్ 2025లో 3 సినిమాలు, 3 స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాల రిజల్ట్ అయితే వచ్చింది. సంక్రాంతి విజేత ఏ మూవీ ఎక్కువ బాక్స్ ఆఫీస్ను కొల్లగొట్టే అవకాశం ఉందనేది ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. రామ్ చరణ్ది. దిల్ రాజు తెలంగాణలో ఇండస్ట్రీని ఏలుతున్న దిల్ రాజు భారీ స్థాయిలో రిలీజ్ చేసిండు. పాన్ ఇండియా డైరెక్టర్. ఒకప్పుడు ప్రజెంట్ అంటే మనం రాజమౌళి అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అంటే శంకర్. అలాంటి స్టార్ డైరెక్టర్. RRR మూవీ తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న గేమ్ చేంజర్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. గేమ్ చేంజర్ అయితే సాంగ్స్కి అయితే బాగా పబ్లిసిటీ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏకంగా అమెరికాలో పెట్టారు. పబ్లిసిటీ మాత్రం సినిమాను ప్రమోట్ చేయడానికే దిల్ రాజు ఏ మాత్రం వెనకాడలేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాంగ్ అయినా కానీ, టీజర్ అయినా కానీ, ట్రైలర్ లాంచింగ్ అయినా కానీ భారీ స్థాయిలో తనకు ఎంత చేయాలో అంతవరకు అయితే సినిమాను ప్రమోట్ చేసి భారీ స్థాయిలో రిలీజ్ చేసిండు దిల్ రాజు. బిజినెస్ కూడా కొన్ని ఏరియాలో ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. కానీ జనవరి 10వ తారీఖు అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతికి పెద్ద అచ్చురాదేమో. జనవరి 10కి రిలీజ్ అయిన అజ్ఞాతవాసి కానీ, జనవరి 10న రిలీజ్ అయిన నేను కొన్నే కానీ డిజాస్టర్లు అయినాయి. సేమ్ అదే డేట్కు డేట్ మారవలేదా, డేట్ సెంటిమెంటా ఏదో కానీ జనవరి 10న గ్రాండ్ రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మొదటి ఆటకే పెద్ద బజ్ అయితే క్రియేట్ చేయలేదు. కానీ మూవీ రిలీజ్ అవుతున్న దిల్ రాజు మాత్రం పబ్లిసిటీ తోటి టీజర్లు 180 మిలియన్స్ వచ్చినాయని ఏదో మాయ చేసి గ్రాండ్గా రిలీజ్ చేసిండు. కానీ రిజల్ట్ మాత్రం ఎంత తేడా కొట్టిందంటే నిజంగా దిల్ రాజుకు కోలుకోలేని దెబ్బ గేమ్ చేంజర్. అయితే ఇంత భారీ స్థాయిలో రిలీజ్ చేసిన మూవీ సంక్రాంతికి ఫెస్టివల్ సందర్భంగా కొన్ని ఆడియన్స్ ను ఆకట్టుకునే మూమెంట్ ఉన్నా కానీ మూవీలో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్ మూమెంట్, జోక్స్ కానీ, కామెడీ కానీ ఉన్నా కానీ ఫెస్టివల్ సందర్భంలో ఎంతో కొంత షేర్ సాధించి సేఫ్ అయిపోతుంటే ఆ మూవీస్ అయితే. కానీ గేమ్ చేంజర్ మాత్రం కమర్షియల్ రొటీన్ స్టోరీ అయినా కానీ ఫెస్టివల్ సందర్భంగా సక్సెస్ అవుతుంది. కానీ గేమ్ చేంజర్ స్టోరీ పాయింట్ అనేది అవుట్డేటెడ్ స్టోరీ. ఇది కొన్ని సినిమాలు ఉంటాయి రొటీన్ పండుగ సందర్భంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అవుతాయి, స్టైలిష్ యాక్షన్గా వచ్చిన సినిమాలు. కానీ అవుట్డేటెడ్ స్టోరీకి ఎంత అంగుళ అద్దినా కానీ, ఎంత కోట్లు ఖర్చు పెట్టినా కానీ స్టోరీ పాయింట్ అనేది అవుట్డేటెడ్ అయిపోయిన తర్వాత అది ఏ మాత్రం ఎక్కదు. గేమ్ చేంజర్కు అదే మైనస్ అని ట్రేడ్ పండితులు అయితే అంటున్నారు. ఎందుకంటే పొలిటికల్ డ్రామా అనేది ఎన్నో సార్లు చూసినాం. ఒకే ఒక్కటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అవుట్డేటెడ్ స్టోరీ అయిపోయింది. అందుకే శంకర్ కూడా తన మార్కు ఏ మాత్రం శంకర్ మ్యాజిక్ చేయలేకపోయింది అన్న కామెంట్లు కూడా చాలా బాగా వినపడ్డాయి. అందులో 186 ఫస్ట్ డే కలెక్షన్ వచ్చిందని బాగా ట్రోల్స్ జరిగినాయి. ఇండియా వైడ్గా, నేషనల్ వైడ్గా, హిందీ మార్కెట్లో కూడా ట్రోల్ చేయడం జరిగింది. ఏకంగా ప్రింట్ మీడియా కూడా, పేపర్లో కూడా 186 ఫ్రాడ్ గేమ్ చేంజర్ కలెక్షన్స్ అని ఇలా అన్ని విధాల గేమ్ చేంజర్కి అయితే ఇటు కంటెంట్ పరంగా కానీ, నెగిటివ్ పబ్లిసిటీ కానీ అన్ని విధాల గేమ్ చేంజర్ అయితే పండుగ సీజన్లో కూడా రావాల్సినంత కలెక్షన్స్ రాకుండా దెబ్బ కొట్టింది అనే అయితే మనకు ఆన్లైన్ బుకింగ్ అయితే కానొస్తుంది. ఇంకా శంకర్ డైరెక్టర్ అంటే ఆల్రెడీ మనకు తమిళనాడులో ఫుల్ మార్కెట్ ఉంటుంది. కానీ తమిళనాడులో కూడా గేమ్ చేంజర్కు రావాల్సినంత కలెక్షన్స్ అయితే రావట్లేదు, మనకు బుకింగ్ కానొస్తూనే ఉంది. ఏ విధంగా అయినా కానీ గేమ్ చేంజర్ మూవీ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ను కూడా మెప్పించలేకపోయింది. శంకర్, దిల్ రాజు 100 కోట్లు ఖర్చు పెట్టి తీసినా కానీ శంకర్ ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు స్టోరీ పాయింట్ ఎంచుకోలేదు. అందులో కామెడీ మిస్ అయింది, రొటీన్గా తీశాడు అనే విమర్శలు అయితే వచ్చినాయి. గేమ్ చేంజర్ అయితే పొంగల్ బరి నుంచి సైడ్ అయిపోయినట్టే. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తారీఖు నాడు రిలీజ్ అయింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇది పాన్ ఇండియా రిలీజ్ కాదు, ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్లోనే, తెలుగు భాషలోనే రిలీజ్ అయింది. 17వ తారీఖు నుంచి తమిళంలో కూడా రిలీజ్ అవుతుందంట. తర్వాత హిందీ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నార్త్లో కూడా. డాకు మహారాజ్ అనేది
నేను చెప్పాలంటే రియల్గా గొప్ప స్టోరీ అని ఏం చెప్పలేం, కానీ తీయడం మాత్రం బాబీ కోహ్లీ నందమూరి బాలకృష్ణను ఏ విధంగా ఆడియన్స్ చూడాలనుకుంటారు, నందమూరి బాలకృష్ణలోని యాక్షన్ ఎపిసోడ్ను అభిమానులు ఎలా ఎంజాయ్ చేస్తారు, కామన్ ఆడియన్స్ పల్స్ తెలుసుకున్న బాబీ కోహ్లీ పాప సెంటిమెంట్ లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అందుకే ప్రతి ఒక్కరికి ఒక సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి డాకు మహారాజు బ్రహ్మాండంగా ఉంది అనే టాక్ అయితే స్ప్రెడ్ అయింది. సంక్రాంతి బరిలో చూడదగ్గ చిత్రం డాకు మహారాజ్ అనేది స్పష్టంగా కానొస్తుంది. ఇక నందమూరి బాలకృష్ణ మూవీస్ మనం ఆన్లైన్లో బుక్ మై షోలో కానీ పేటిఎంలో కానీ ఆన్లైన్ బుకింగ్ కంటే ఆఫ్లైన్లో సీడియట్లో రచ్చ మామూలుగా ఉండదు. ఇందాక కొన్ని వీడియోలు చూసిన ఒక లేడీ అయితే తొడగొట్టి జై బాలయ్య అని థియేటర్ల దగ్గర మాస్ రచ్చ బాగుండదు, ఒక రేంజ్ లో ఊపేస్తుంది. అనంతపూర్లో అయితే మధ్యాహ్నం బాబీ కోహ్లీ ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి ట్విట్టర్ లో వీడియోలు పెడుతున్నాడు. అక్కడి నుంచి ఫ్యాన్స్ పంపిస్తున్నారేమో. అనంతపూర్లో కిలోమీటర్ వరకు లైన్ ఉంది. డాకు మహారాజ్ జై బాలయ్య జై బాలయ్య. కర్నూలు అయినా కానీ, అనంతపూర్ అయినా కానీ, ఖమ్మం అయినా కానీ, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, నైజాం అయినా, డాకు మహారాజ్ ఆఫ్లైన్ లో థియేటర్ల దగ్గర మామూలు రచ్చ కాదు. ఆన్లైన్ లో బుకింగ్ మాత్రం సాలిడ్ గా ఉంది. ఆన్లైన్ కు మించి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆఫ్లైన్ బుకింగ్ ఎక్కువ చూస్తారు కాబట్టి ఒక రేంజ్ లో ఆఫ్లైన్ లో బుకింగ్ కౌంటర్ దగ్గర, థియేటర్ దగ్గర రచ్చ ఒక రేంజ్ లో ఊపేస్తుంది. బాలకృష్ణను కొత్తగా ప్రజెంట్ చేసిండు బాబీ కోహ్లీ అనే విధంగా ట్యాగ్ అయితే బయటకు వచ్చింది. అందుకే పాజిటివ్ గా బీభత్సమైన పాజిటివ్ రన్ తో రన్ అవుతూనే ఉంది. కొంతమంది రేటింగ్ 2.5 ఇచ్చినా కానీ, కొందరు 3 ఇచ్చినా కానీ, బాలకృష్ణ సినిమా మాస్ కంటెంట్ సినిమా. సింహ లెజెండ్కే 2.5 రేటింగ్ ఇచ్చారు, అఖండ కూడా 2.5 ఇచ్చారు. కానీ బాలకృష్ణకు 2.5 రేటింగ్ వచ్చినా కానీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తాయి. అలాంటి కంటెంట్ బాలకృష్ణ మాస్ పల్స్ ఆ విధంగా ఉంటుంది బాలకృష్ణ మూవీస్. ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయిన లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది. రిజల్ట్ అయితే వచ్చింది. రొటీన్ స్టోరీ పాయింట్ అయినా కానీ అనిల్ రావుపూడి కథ నడిపిన విధానం, ఫస్ట్ హాఫ్ లో కామెడీ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని అనిల్ రావుపూడి కొన్ని ఇలారీస్ ఫన్ కామెడీ అయితే జనరేట్ జరిగింది. 100% థియేటర్లు అయితే కలలాగా నవ్వుతూనే ఉన్నారు. ఫెస్టివల్ సందర్భంలో రొటీన్ స్టోరీ అయినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఒక పండుగ మూమెంట్ లో ఆకట్టుకునే స్టోరీ ఉంటే ఆ సినిమా 100% హిట్ అవుతుంది. ఆ పాయింట్ ను 100% పట్టుకున్నాడు అనిల్ రావుపూడి. రొటీన్ స్టోరీ అయినా కానీ ఫెస్టివల్ సందర్భంలో టైటిల్ కూడా సంక్రాంతికి వస్తున్నామని పెట్టాడు కాబట్టి 100% పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం బాక్స్ ఆఫీసు ఒక రేంజ్ లో ఊపే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ పాయింట్ చూపెట్టినా కానీ ఫస్ట్ హాఫ్ కామెడీ. వెంకటేష్ కొడుకుగా ఒక అబ్బాయి చేశాడు అబ్బా బుడ్డోడు. ఆ బుడ్డోడి వల్ల చిల్డ్రన్స్ కూడా తెగ చూచేస్తారు. ఆ మూవీ అయితే అంత ఫన్ జనరేట్ అయింది. తన యాక్టింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది, సాలిడ్ గా ఉంది. నిజంగా గేమ్ చేంజర్ వల్ల దిల్ రాజు ఎంత బాధపడ్డాడో కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ మాత్రం కొంతవరకు అయితే మూవీ అయితే మళ్ళీ డబ్బులు రిటర్న్ తెచ్చే అవకాశం ఉంది. సాలిడ్ గా ఫెస్టివల్ సందర్భంలో వెంకటేష్ మూవీ ఏ ఫ్యామిలీ సబ్జెక్ట్ తో వచ్చినా కానీ 100% సూపర్ హిట్ అవుతుంది, ఎప్పుడు తగ్గదు. టైటిల్ కూడా బాగుంది. మిస్ అయితే రిజల్ట్ అయితే వచ్చింది. గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్న 3 మూవీస్ కంపేర్ చేస్తే 100% సంక్రాంతి విన్నరు డాకు మహారాజ్ అనుకోవచ్చు. నెంబర్ 2 స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం. ఇక 3వ స్థానంలో గేమ్ చేంజర్ మూవీ. రిజల్ట్ మన అందరికీ తెలిసిందే. 2025 విన్నర్ ఎవరంటే నందమూరి బాలకృష్ణ. బాక్స్ ఆఫీస్ కింగ్ అని ఆల్రెడీ పోస్టర్లు వచ్చేసినాయి. సంక్రాంతికి బాలకృష్ణకు తిరిగే లేదు. ట్రాక్ రికార్డ్ అనేది కొనసాగుతూనే ఉంది. ఆఫ్లైన్ లో బుకింగ్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. అసలు నువ్వు ఆన్లైన్ బుక్ షో కంటే థియేటర్ దగ్గర ఆఫ్లైన్ లో డాకు మహారాజు క్యూ లైన్ కిలోమీటర్ల వరకు ఉందంటే దట్ ఈస్ రియల్ సంక్రాంతి విన్నర్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే విన్నర్ ఈస్ ప్రజెంట్ ఈ రోజు వరకు అయితే నందమూరి బాలకృష్ణ